ఎక్కడైనా దేనికైనా చేద్దాం. మీరే ఈయన ఒక్కడ ఎక్కడి నుంచి మొత్తం అందరం కూడా ఈ చేతులు నా చేతులు ఉద్యమం అందరం కలిసి ఎక్కడికెక్కడ ఆల్రెడీ బాగేసింది. ఇది ఎక్కడే వాడతాం కానీ మేము కూడా మేము ఇస్తాం టైం ఇస్తున్నాం. ఒకసారి మాట్లాడి మేము ఒకసారి మేము పక్కెళ్ళి మేము నాయకులందరూ మాట్లాడుకుని చెప్తున్నాం. అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదైతే ఉందో కైకలూరు మండలం దానగూడెంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం, చాలా కిరాతకం, చాలా దారుణం. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. మాలవాడి తరపున ఇది ఎక్కడో రాయలసీమలో ప్యాకినిజంలో జరగవలసిన విషయాలు మరి ఇక్కడ జరగడం ఇది చాలా దారుణం. ఎందుకంటే కైకలూరుని రాయలసీమలో ప్యాకినిస్ట్గా ఒక జిల్లా కింద మార్చేయాలని మీరు అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ వారికి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తాం. మేము బాధలో ఉండి ఎవరైతే మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా బాధలో ఉండి ఏదో మమ్మల్ని పొడిచారు కదా అని రోడ్డు మీదకి వస్తే వీళ్ళపై లాఠీచార్జ్ చేసి కనీసం ఆడవాళ్ళని చూడకుండా విచక్షణారహితంగా ఆడవాళ్ళని కూడా కొడతారు. మీరు చాలా దారుణం మీద దీన్ని కూడా మీకు అందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీని అంతటి కారణమైన ఎవరైతే కొల్లు బాబీ అని చెప్తున్నారు అందరూ ఈ కొల్లు బాబీపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. లేదంటే కనుక చాలా భారీ స్థాయిలో దీన్ని భారీ స్థాయిలో దీన్ని ఉద్యమం రాష్ట్ర తీసుకెళ్తామని మేము హెచ్చరికలు జారీ చేస్తాం. మరీ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నాం. బీఎస్పీ గారు ఆఫీస్ గారు మేము కలవడం జరిగింది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడటం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం ఈ రేపు సాయంత్రం కల్లా అందరూ పట్టుకొని రిమాండ్ పంపిస్తాను మాకు హామీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే డిఎస్పీ గారు నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో దీన్ని ఆల్టర్ చేయండి, దీన్ని 307 అయ్యండి. ఎందుకంటే కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి పడేశారు. ఈ పొడి చేస్తే మీరు ఎట్లా హిట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఎట్టి పరిస్థితులు 307 కట్టాలి, ఎట్టి పరిస్థితులు ఆల్టర్ చేయండి. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమవారం లోపల సోమవారం 10 గంటలకు మేము మళ్ళీ అందరూ నాయకులందరికీ వస్తాం. సోమవారం 10 గంటలకు వచ్చే లోపల అన్నీ జరగకపోతే మళ్ళీ ఇదే రిపోర్ట్ అవుతుంది. ఇంత కాదు సుమారు 10,000 మంది జనంతో మేము కైకలూరు వస్తామని చెప్పాం. 10,000 మంది మానవ వస్తామని చెప్పని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని చాలా చిన్నుతంగా తినిచేయండి. ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. లేని పక్షంలో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తే దయచేసి మీరు